హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ టైం అనేది మొబైల్ చూడడంలోనే స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా మొబైల్ మొబైల్ మొబైల్. చాలా వరకు పిల్లలు మొబైల్ చూస్తూనే ఉంటున్నారు. ఈ వీడియోలో పిల్లలు మొబైల్ చూడడం మంచిదా కాదా, దానివల్ల ఉండే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, పిల్లలు ఫోన్ చూడడం మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి మొబైల్ చూడడం వల్ల అంటే సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, మన రిలేటివ్స్తో కానీ ఎవరితోనైనా కమ్యూనికేషన్ కావచ్చు, సర్వీసెస్ ఏదైనా కావచ్చు, తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవడం కావచ్చు, బుక్స్లో లేనిదా బుక్స్లో ఉన్నదా దాని గురించిన నాలెడ్జ్ తెలుసుకోవడం కావచ్చు, కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ పాజిటివ్ ఎఫెక్ట్స్. మనం ఈ వీడియోలో చూసినట్టయితే కూడా ఏ గేమ్ వాడితే మీ పిల్లాడి బ్రెయిన్ పజిల్స్ కానీ ఇవన్నీ ఆడడం వల్ల మీ బ్రెయిన్ కెపాసిటీ ఎంత పెరుగుతుంది, వాడి ఆలోచన శక్తిని ఎలా పెంచొచ్చు అనే గేమ్స్ కొన్ని ఉన్నాయి. అవి కనుక ఇచ్చారనుకోండి, సో దట్ ఏంటి, వాడికి మొబైల్ కావాలి, మొబైల్ ఇచ్చారు, దాంతో పాటు బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా కొన్ని పెంచారు. దీని వల్ల ఏమవుతుందంటే వాడు హ్యాపీగా ఉంటాడు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది టైం లిమిట్ ఉండాలి. దాంట్లో మళ్ళీ మీరు లిమిట్ పెట్టుకోవచ్చు. 1 hour, రోజుకు 1 hour తర్వాత వాడు ఇంకా గేమ్ ఓపెన్ చేసినా. నెగిటివ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే కరెక్ట్గా స్లీప్ లేకపోవడం, సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం, ఫిజికల్ హెల్త్ అనేది లేకపోవడం నెగిటివ్. టీవీ కానీ మొబైల్ కానీ పిల్లలకి చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు అంటే వాళ్ళకి ఫస్ట్ మానసిక సమస్యలు వస్తున్నాయి, రెండోది చిన్నప్పుడే ఐసైట్ వస్తుంది, మూడోది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూసినాం కదా, అవి నెగిటివ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు పేరెంట్స్ ఈ స్క్రీన్ టైంని ఎట్లా కంట్రోల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ టైం లిమిట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. పిల్లలకి ఎంతసేపు మొబైల్ ఇవ్వాలి, వాళ్ళు ఎంతసేపు అనేది చూస్తున్నారు, స్క్రీన్ టైం ఎంత వాళ్ళది అని చూసుకోవాలి. అండ్ వాళ్ళు యూస్ఫుల్ కంటెంటా, ఎడ్యుకేషనల్ కంటెంటే చూస్తున్నారా, ఏదైనా నేర్చుకుంటున్నారా అలా చూడడం ద్వారా. సో అలా వాళ్ళ ఏజ్కి తగ్గటువంటి ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కొత్త విషయం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికే వాళ్ళు మొబైల్ వాడుతున్నారా అనేది మనం మానిటర్ చేయాలి. లేదు ఊరికే అట్లా స్టేర్ చేస్తున్నారా మొబైల్ని, దేనికోసం వాడుతున్నారు అనేది మనం పేరెంట్స్ వాళ్ళని చూసుకోవాలి. పిల్లలకి మానిటరింగ్ చేస్తూ సరైన కంటెంట్ చూసేలాగా మనం వాళ్ళని చూసుకోవాలి. అట్లనే ఫ్యామిలీ టైం అనేది పెంచుకోవాలి. ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు లేదా హాలిడే ఉన్నప్పుడు ఫోన్ చూడొద్దు. పిల్లలతోని మనం టైం ఎంగేజ్ చేసుకోవాలి. ఏదైనా యాక్టివిటీస్ చేసుకోవాలి, సమ్ డ్రాయింగా, ఏదైనా ఇండోర్ గేమ్స్ అట్లాంటివి మనం ఆడుకోవాలి. సో అలాంటప్పుడు పిల్లలతో మనం ఎక్కువ ఎంగేజ్ అవుతాం, స్క్రీన్ టైం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఎవరెవరు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతసేపు ఫోన్ చూడొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో అంత కాకుండా ఎక్కువ చూస్తే ఏం ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసిన నేను. సో అట్లనే మనం కూడా పేరెంట్స్ మన ఫోన్ టైం అనేది లిమిట్గా ఉంచుకోవాలి. పిల్లలతోని టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఫోన్ అనేది ఎంతో వాల్యుబుల్ థింగ్. దాన్ని మనం పాజిటివ్గా అంటే ఏదైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, కొత్త విషయం ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి వాడితే దాంతో మనం ఎన్నో అద్భుతాలు అనేటివి చేయొచ్చు. ఇప్పుడు మొబైల్ ఉంటే మన చేతిలో ప్రపంచమే ఉన్నట్టు. సో దాన్ని మనం మిస్యూజ్ చేసుకోవద్దు. పిల్లలకి ఏదన్నా నేర్చుకోవడం, స్క్రీన్ టైం లిమిట్ చేయడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ద్వారా స్క్రీన్ టైం అనేది తగ్గించవచ్చు. సో కొన్ని యాక్టివిటీస్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నా, నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.